అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉన్నాయి గత వారం రోజుల నుంచి. అయితే ఎవరిది పైచేయిగా ఉంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. దీని మీద భారత ఆర్మీ మాజీ చీఫ్ ప్రవీణ్ చెప్తున్న దాని ప్రకారం, ప్రవీణ్ సాక్ని ఆయన చెప్తున్న దాని ప్రకారం చైనా ఆయుధాలతోటి ఇరాన్ అమెరికాని మట్టి కనిపిస్తూ ఉంది. అంతేకాదు, కేవలం 16 లక్షలు విలువ చేసేటువంటి ఒకే ఒక డ్రోన్ తోటి అమెరికాని గడగడలాడిస్తోంది ఇరాన్. ఆ డ్రోన్స్ని కూల్చడానికి సుమారుగా 33 కోట్ల విలువైనటువంటి మిజైల్స్ని అమెరికా వాడుతుంది. అంతేకాదు, కోబ్రా V8 అనేటువంటి వెపన్స్ చైనా అందించింది ఇరాన్కి. వీటితోటి అమెరికా మీద విరుచుకుపడుతుంది. ఖతార్లో ఉండేటువంటి అమెరికా స్థావరాన్ని లేపేసింది. దాంతో టోటల్ రాడార్ వ్యవస్థ అమెరికాది అస్తవ్యస్తం అయిపోయింది. ఈ విషయాన్ని అఫీషియల్గానే ఇంటర్నేషనల్ మీడియా చెప్తా ఉంది, బ్లూంబర్గ్ చెప్తా ఉంది, అలాగే అమెరికా పత్రిక మార్నింగ్ పోస్ట్ చెప్తోంది. ఇలా అనేక మంది చెప్తూ ఉన్నారు. అందుకే అత్యవసరంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం పెట్టుకున్నాడు. ఎవరితోటి? ఆయుధాలు తయారు చేసేటువంటి కంపెనీలతోటి. ప్రస్తుతం అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు దాదాపుగా అడుగంటిపోయాయి. దీంతో మళ్ళీ కొత్తగా ఆయుధాలు తయారు చేయడానికి అక్కడ ఉన్నటువంటి కంపెనీలని సిద్ధం చేస్తూ ఉన్నాడు ట్రంప్. పైకి మాత్రం ఇరాన్ని లేపేశాం, ఇరాన్ అధినేతను లేపేశాం, సుప్రీంని లేపేశాం, నెక్స్ట్ సుప్రీం ఎవరైనా సరే వాళ్ళని లేపేస్తాం అని చెప్పి వార్నింగ్లు అయితే ట్రంప్ ఇస్తూ ఉన్నాడు. కానీ పెంటాగన్ చెప్తుంది, పెంటాగన్ నివేదిక ఉంది, దీని ప్రకారం చూసినా కానీ ఆయుధాలు అడిగంటిపోయాయి. పెంటాగన్ చెప్తుంది, బ్లూంబర్గ్ చెప్తుంది, అక్కడ అమెరికాలో ఉండేటువంటి పత్రికలు చెప్తూ ఉన్నాయి. వాటి ప్రకారం అమెరికా ఆయుధాలు అడిగంటిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాయి. అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్లో వాటి మీద టార్గెట్ చేసి డ్రోన్స్ను ప్రయోగిస్తుంది ఇరాన్. ఇరాన్కి మద్దతుగా చైనా, రష్యా ఉన్నాయి.